మనుషుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మానవ సంబంధాలను, భార్యాభర్తలను దెబ్బతీసినటువంటి, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి గత పాలకులు తప్పకుండా శిక్షింపబడతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనకాల ఎవరు ఉన్నారని బలంగా నమ్ముతుంది. అసలు సూత్రధారులు అంటే ఎవరు? ఇప్పుడు ప్రభాకర్ రావు గారికి చాలా మంది అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఎందుకు ఇరుక్కున్నారు ఇందులో? ఇంతమంది డిఎస్పీ తిరుపతన్న, కొద్దిమంది ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు జైలుకు పోయారు? కాబట్టి ఎవరు పాత్ర ఉంటే వాళ్ళని విచారణ జరుపుతారు. అన్యాయంగా, కక్షపూరితంగా కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, విధానం కాదు. కక్షపూరితంగా వ్యవహరించే వాళ్ళని అయితే ఇన్ని రోజులు పట్టేది కాదు. అసలు సూత్రధారణ పట్టుకొని ఏసీబీ ద్వారానో అప్పుడే విచారణ జరిపేవాళ్ళమే. సిట్ దర్యాప్తు ఎందుకు? మనకి అవసరం లేదు. కాబట్టి ఏది చేసినా పారదర్శకంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవిస్తూ వాటిని అమలు జరిపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దర్యాప్తు అనేది ఒక్క రోజులో తెలియదు కాదు. అంచెలంచెలుగా చాలా జాగ్రత్తగా సాక్ష్యాధారాలు, రుజువులన్నీ చెడిపోకుండా వాళ్ళపైన అభియోగం మోపిన కాబట్టి ఆ అభియోగాలని నిరూపించాలి. కాబట్టి నిరూపించే క్రమం దగ్గర వచ్చింది. ఇన్ని రోజులు తప్పించుకోండి. ఆయన వల్లే జాప్యమైంది కేసు. ఆయన నేను రానని మొండికి కూర్చోండి అమెరికా ప్రభుత్వాన్ని కూడా అడిగాడు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి. నేను వేరే దేశం నుంచి ఇక్కడ రక్షణ పొందుతాను, నేను రాజకీయ కాంతిసీకుండా ఇట్లా ఏదో ప్రయత్నాలు చేసి చట్టాలను, అక్కడున్న చట్టాలని ఆసరా చేసుకొని, కానీ అవన్నీ ఉత్తదే అని తెలిపి తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని, అమెరికన్ ప్రభుత్వాన్ని చెప్పింది. వాళ్ళు కూడా నమ్మారు. కాబట్టి రాక తప్పలేదు.